హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ కుకింగ్ కిచెన్. ఈరోజు మనం కోడిగుడ్డు కారం ఎలా చేసుకుందో చూద్దామా. చూడండి ఒకసారి కోడిగుడ్డు కారం ఎంత స్పైసీగా కలర్గా ఎంత బాగుందో. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చూడండి, రోజు చేసే కర్రీలా కాకుండా ఇది డిఫరెంట్గా ఉంటుంది కోడిగుడ్డు కారం. ఒకసారి ట్రై చేయండి. కొంచెం చెక్క తీసుకోండి చిన్నది, అండ్ 3 లవంగాయలు, కొన్ని మిరియాలు, ఒక 5 మిరియాలు, ఒక యాలుక్కాయ, అండ్ 1.5 స్పూన్ ధనియాలు, అండ్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి, వేపుకోండి బాగా. ఆ తర్వాత కొబ్బరి తీసుకోండి కొంచెం, అది కూడా బాగా వేగాలి. గోల్డెన్ షేడ్ అంటారు కదా, అలా రావాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి సర్వ్ చేసుకుందాం వాటిని. అదే మిక్సీ జార్లో కొంచెం మనం శనక్కాయ పప్పులు అండ్ 4 రెబ్బల చిన్నులపాయ అండ్ 2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ చూడండి ఎలా వచ్చిందో. కొంచెం అలా గుత్తగా అంటారు కదా, అలా వచ్చింది. దాన్ని నేను వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఆ పౌడర్ మొత్తం వేరే బౌల్లో సర్వ్ చేసుకున్నాను. అదే మిక్సీ జార్లోకి నేను 2 ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ కట్ వేసుకున్నాను. దాన్ని కచ్చాపచ్చా అంటారు కదా, అలా మనం మిక్స్ చేసుకుందాము. చూడండి ఒకసారి కచ్చాపచ్చాగా వచ్చింది ఆనియన్స్. అలా మిక్స్ చేసిన తర్వాత నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే వేపుకుంటాం కదా దానికోసం. ఇప్పుడు నేను ఒక పాండీలో ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్లో 5 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఆ ఎగ్స్ అట్లా లైట్గా ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం కారం, ఉప్పు యాడ్ చేసుకుందాము, సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ అట్లా ఫ్రై చేసుకుందాము. ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వస్తే చూడండి, గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చింది. ఇప్పుడు నేను వేరే ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఎగ్స్కి సేమ్ బాండీలోకి కొంచెం తాలింపులు అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం లైట్గా వేపుకుందాం. వేపుకున్న తర్వాత మనం 3 పచ్చిమిరపకాయలని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుందాం. 3 పచ్చిమిరపకాయలని అవి కూడా ఫ్రై అయిపోయాక మనం ఫస్ట్ తీసుకున్న ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక తర్వాత మనం అల్లం చిన్నులపాయల పేస్ట్ ఉంటుంది కదా, అది 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. అది కూడా ఫ్రై అవుతుంది బాగా. ఫ్రై అయ్యాక మనం ఫస్ట్ తీసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ దాంట్లోకి సర్వ్ చేసి పెట్టుకుందాం. ఈ పేస్ట్లోకి నేను ఆ ఎగ్స్ పెట్టేస్తున్నాను. వాటికి కూడా మసాలా పట్టేలాగా మనం కొంచెం ఫ్రై చేసుకుందాము. ఎగ్స్కి బాగా మిక్స్ చేసుకోండి మసాలా పట్టేలాగా ఎగ్స్కి. అలా అని చెప్పి ఎగ్స్ చిదిరి చేసేసుకోమాకండి. బాగా మిక్స్ చేసుకున్నాను. నేను మసాలా పట్టిన తర్వాత ఫస్ట్ తీసుకున్న కారం ఉంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను, మసాలా కారం. అది కూడా బాగా ఎగ్స్ పట్టేలాగా మిక్స్ చేసుకుందాము. జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, ఎగ్స్ చిదురైపోకుండా బాగా మిక్స్ చేయండి. ఎగ్స్ కూడా కారం పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్స్. ఇది రెగ్యులర్ కోడిగుడ్డు కారంలా కాకుండా డిఫరెంట్గా ఉంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా, చాలా స్పైసీగా ఉంటుంది, చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. కలర్ చూసాం. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. నేను కొత్తిమీర వేసుకున్నాను. దాన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మన కోడిగుడ్డు కారం అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ లావణ్యాస్ కుకింగ్ కిచెన్ ఫ్రెండ్స్.